బావగారైన రవిశంకర్ గారు, రిటైర్డ్ ఎంఈఓ గారు. ఆయన ఏజ్ ఇప్పుడు 82 years. వీళ్ళు శివానగర్ గ్రామంలో సర్వే నంబర్ 172 మొదలు ఈ 14 గుంటలు 2007లో పర్చేజ్ చేయడం జరిగింది. మరి దాని తర్వాత మ్యూటేషన్ కూడా కావడం జరిగింది. పాత పాస్బుక్, టైటిల్ డీడ్ కూడా రావడం జరిగింది. తర్వాత వీళ్ళు 2010-11లో వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా US లో ఉండడం వల్ల మా అక్క మా బావ అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఎప్పుడో మధ్యలో వచ్చినప్పుడు చూస్తే వీళ్ళ పాస్బుక్ గురించి చదివితే ఎప్పుడు కూడా పాస్బుక్ లేదు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు. తర్వాత తెలిసింది ఏంటంటే ఎవరైతే భూమి అమ్మిరో వాళ్ళ పేరు మీదనే పాస్బుక్ రావడం జరిగింది. ఇంకొక నెంబర్ అయితే ఈ 172 మొదలు అనేది భూమి ఎటువంటి సంబంధం లేని వాళ్ళ పేరు మీద రికార్డు ఆన్లైన్ లో రావడం జరిగింది. 11/6/2025లో ప్రజాపాలన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మరి భూ సమస్యలు ఏమున్నా తెలపండి అని ప్రజాపాలన పెడితే ఆ రోజు అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈనాటి కూడా సమస్య పరిష్కారం కాలేదు. మరి రెవెన్యూ వాళ్ళు చేసిన పొరపాటుకు వారు అమెరికా నుంచి దీనికోసమే రావడం జరిగింది. అతను గ్రీన్ కార్డ్ హోల్డరు. ఇప్పటికీ అమెరికా నుంచి వచ్చి 5 months అయింది. నెల లోపల మళ్ళా US కనుక పోకపోతే గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ అవుతుంది. మరి ఆయన ఏజ్ మా అక్క ఏజ్ కానీ వాళ్ళకు హెల్త్ పరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి వచ్చిన తర్వాత దీనికోసమే వచ్చిన తర్వాత బాత్రూమ్ లో పడ్డాడు. కనీసం 20 లక్షలు ఖర్చు కావడం జరిగింది. మరి రెవెన్యూ సిబ్బంది ఇక్కడికి వెళ్ళి ప్రపోజల్ పంపినమంటారు. అక్కడ అడిషనల్ కలెక్టర్ ఏమో నా దగ్గర 150 ఫైళ్లు ఉన్నాయి, అన్ని ఒక్కసారి చూస్తాను, మీ ఒక్కరిది చూస్తాను అంటున్నారు. మరి ఈ విధంగా మరి రెవెన్యూ వాళ్ళ పరిస్థితులు మరి నేను తప్పు ఎంఆర్ఓదా, అడిషనల్ కలెక్టర్దా, ఆర్డీఓదా, కలెక్టర్దా తెలియదు నాకు. సమస్య ఏదైతుందో చాలా క్రిటికల్ గా ఉన్నది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. మరి ఎన్నోసార్లు మొదలుపెట్టుకోవడం జరిగింది ఇక్కడ కానీ ఆర్డీఓ కానీ. మరి సమస్య పరిష్కారంగా ఉండడం వల్ల ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా సమస్య ఇవాళ పరిష్కారం అయిందాక మా బావగారు ఇక్కడనే ఉంటాడు. ఏదన్నా జరగడానికి జరిగితే మరి రెవెన్యూ సిబ్బంది దానికి బాధ్యత వహిస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.